మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గృహానికి సంబంధించి, వృత్తికి సంబంధించి, అలాగే గృహ వాహన విద్యా సంబంధమైన ఖర్చులు, స్థిరాస్తులకు సంబంధించిన ఖర్చులు, తల్లి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అలాగే తల్లితో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కొంత అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అదేవిధంగా తల్లి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆలోచనలలో ఘర్షణని, ఆందోళనని అధిగమించాలి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. తొందరపాటు నిర్ణయాలు లేకుండా మంచిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంతవరకు ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. మిత్రుల సహకారం, అలాగే కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, తోబుట్టువులతో కలిపి మంచి చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి, స్నేహ సంబంధాలతో కలిపి తీసుకునే నిర్ణయాలతో మంచి విధానాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత విషయాలలో వృద్ధి, దైనందిన జీవితంలో కొన్ని ఆకస్మికమైన మార్పులు మీకు అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ప్రశాంతమైన వాతావరణం, ఆశించిన ఫలితాలు, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, తద్వారా ప్రశాంతత పెరగడం, మనసు ఉల్లాసంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. వృత్తిపరమైన విషయాల్లో మీ క్రియేటివిటీ చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. సంతాన వర్గానికి అనుకూలంగా ఉంటుంది. క్రియేటివ్గా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, స్నేహ సంబంధాలలో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడం కావచ్చు, శ్రమకు తగిన ప్రతిఫలం, గౌరవం లభించిందన్న ఆనందం మొదలైన వాటితో అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావన చేయొచ్చు.